హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? వెల్కమ్ టు ద ఆడియన్స్‌తో కథలు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకునే కథ కుటుంబం 12వ భాగం. ఇక స్టోరీలోకి వెళ్తే అలేఖ్య ఇంట్లోకి వచ్చి హాల్లో వాళ్ళ తాతయ్య కోసం చూస్తుంది. కానీ రాఘవయ్య గారు ఉండరు. అర్జున్ ఉంటాడు. అర్జున్ అలేఖ్యని చూస్తాడు. ఏంట్రా అలా చూస్తున్నావు? నేను అందంగా ఉన్నానా అంటుంది అలేఖ్య సరదాగా. నువ్వు అందంగా ఉన్నావంటే నా కళ్ళు కనిపించలేదేమో, నా కళ్ళు కనిపించలేదని నాకే భయంగా అనిపిస్తుంది. ఏమన్నావు? నేను అందంగా లేనా అంటూ అర్జున్ను కొట్టడానికి ముందుకు వస్తుంది అలేఖ్య. ఆగవే, నువ్వు ముందు హాస్టల్కి వెళ్ళిపోతానని అన్నావు కదా, మరి ఇంటికి ఎలా వచ్చావు అని అడుగుతాడు అర్జున్. నన్ను వదిని ఇంటికి తీసుకువచ్చింది. వదినతో. అంటే నువ్వు హీరోయిన్గా ఎదగాలని నీ ప్రయత్నం మానేస్తున్నావా అడుగుతాడు అర్జున్. అదేంటి, నేనెందుకు మానేస్తాను? నేను మోడలింగ్ చేస్తాను. అదేంటి, వదిన నిన్ను మోడలింగ్ చేయకుండా ఆపుతానని తాతయ్యకి చెప్పింది అని అంటాడు అర్జున్. నువ్వు అంటుంది వదిన గురించేనా అని అడుగుతుంది అలేఖ్య. అవును, వదిన గురించే. నోవే, వదిన నాకు ఇంకా హెల్ప్ చేస్తానని తాతయ్యని ఒప్పిస్తానని చెప్పింది. అలేఖ్య, దానికి నిజంగా వదిన నీకు హెల్ప్ చేస్తానన్నదా అని అడుగుతాడు అర్జున్. అలేఖ్య మనసులో వదిన కనుక అర్జున్ చెప్పినట్లు నేను మోడలింగ్ చేయకుండా చేస్తే నేను ఎప్పటికీ వదిన అని పిలవను అని అనుకుంటుంది. అర్జున్ అడిగిన దానికి నిజం అంటుంది అలేఖ్య. నోవే, ఈ ఇంట్లో ఫేవరెటిజం చూపిస్తున్నారు అని గట్టిగా అంటాడు. అలేఖ్యను ముందు వెళ్ళమన్న వేద అభి రావడం చూసి తను వచ్చే వరకు ఆగుతుంది. ఇద్దరూ కలిసి లోపలికి వస్తారు. వాళ్ళు వచ్చేటప్పటికి అర్జున్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఎందుకు అలా గట్టిగా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు అభి. ఏమీ లేదన్నయ్య అంటుంది అలేఖ్య. అర్జున్, అన్నయ్య నీకు స్వీట్ అంటే ఇష్టం కదా, తింటావా అని అడుగుతుంది అలేఖ్య. అయినా నీకు ఈ స్వీట్స్ ఎక్కడివి అని అడుగుతాడు అర్జున్. ఎక్కడివి అంటే, వదిన నేను హాస్టల్లో బాగా సన్నమయ్యాను కదా, అందుకే నాకు నచ్చిన స్వీట్స్ కేక్ కొనిపెట్టి నీకు ఏమైనా కావాలా అని కొనిపెట్టింది. నీకేమైనా కావాలా అంటుంది అలేఖ్య. అయినా నాకేమీ వద్దు అంటాడు అర్జున్. అర్జున్ వేదన చూస్తూ అలేఖ్యకి హెల్ప్ చేసినట్టు నాకెందుకు చెయ్యట్లేదు అని అడుగుతాడు. దానికి వేద, నీకు కావాలంటే అలేఖ్య నువ్వు షేర్ చేసుకోండి. నేను తను అడిగాను వదిన, వద్దు అని చెప్పాడు అంటుంది అలేఖ్య. ఇది స్వీట్స్ గురించి కాదు. ఎందుకు ఈ ఇంట్లో ఒకరికి మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు, ఇంకొకరిని తిడుతున్నారు అని అడుగుతాడు. ఓకే చెప్పు, అయితే నీకేం కావాలి అని అడుగుతుంది వేద. నేను హెల్ప్ చేసేదైతే నీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను అంటుంది వేద. నిజంగానా? సపోర్ట్ చేస్తారా అని అడుగుతాడు అర్జున్. సపోర్ట్ చెప్పాను కదా అర్జున్, వేద అంటూ వేద తన గదికి వెళ్ళిపోతుంది. వేద తనకు హెల్ప్ చేస్తానన్న సంతోషంతో నాకు స్వీట్ ఇవ్వవే అని అర్జున్ అంటాడు అలేఖ్యను. నేను ఇవ్వనురా అంటూ అలేఖ్య స్వీట్ పట్టుకొని తిరుగుతూ ఉంటుంది. అర్జున్ అలేఖ్యను తీసుకొని తింటావా అలా సరదాగా వాళ్ళిద్దరూ చిన్నపిల్లలా పరిగెడుతూ ఉంటారు. వాళ్ళిద్దరిని చూస్తున్న అభి, లక్ష్మమ్మ అందరూ నవ్వుతారు. అభి మనసులో వేద వల్ల ఈ కుటుంబంలో చాలా మార్పులు వచ్చాయి, అందరూ హ్యాపీగా ఉన్నారు అని అనుకుంటూ తను కూడా తన రూమ్లోకి వెళ్తారు. అభి తన రూమ్లో వర్క్ చేస్తుండగా అర్జున్ అక్కడికి వచ్చి, అన్నయ్య నేను నీతో కొంచెం మాట్లాడాలి అంటాడు. ఏంట్రా, నీకేమైనా కావాలా అని అడుగుతాడు అభి. అవునన్నయ్య, నాకు కొంచెం మనీ కావాలి అంటాడు.
ఎందుకురా అంటాడు అభి. అన్నయ్య ప్లీజ్ నాకు డబ్బులు ఇస్తావా లేదా అని అడుగుతాడు. సరే సరే ముఖం ముఖం అలా పెట్టకు, ఇదిగో అని అభి అర్జున్కి డబ్బులు ఇస్తాడు. థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్ అని అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత వేద గదిలోకి వస్తుంది. అభి తన పని చేసుకుంటూ ఉంటాడు. అభి గారు మీతో నేను కొంచెం మాట్లాడాలి అంటుంది వేద. ఏమిటి చెప్పు వేద అంటాడు అభి. అదే అలేఖ్య మోడలింగ్ చేయడానికి తాతయ్య గారిని మీరు ఎలాగైనా ఒప్పించాలి అంటుంది వేద. నేనా? నా వల్ల కాదు, నువ్వు ఒప్పించవచ్చు కదా తాతయ్యని అంటాడు అభి. నాకంటే మీరు ఒక మాట చెబితే తాతయ్య ఒప్పుకుంటారు అంటుంది. నేను చెబితే మాత్రం ఒప్పుకుంటారని గ్యారంటీ ఏంటి? తాతయ్య ఒక్కసారి చెప్పారంటే తన నిర్ణయాన్ని మళ్ళా మార్చుకోరు అంటాడు అభి. అదేంటి అభి గారు, మీరు కంపెనీలో పెద్ద పెద్ద డీల్స్ని చాలా ఈజీగా చేస్తారు, ఇంత చిన్న విషయాన్ని హ్యాండిల్ చేయలేరా అంటుంది వేద. ఈ ఈ కుటుంబంలోని సమస్యలను పరిష్కరించడం కంటే కంపెనీలో డీల్స్ని క్లోజ్ చేయడమే చాలా ఈజీ అంటాడు అభి. ప్లీజ్ అభి గారు, మీరు తాతయ్య గారిని ఒప్పించండి ప్లీజ్ అంటుంది వేద. అభి సరే సరే అంతలా బ్రతిమలాడకు, నేను తాతయ్యని ఒప్పిస్తాను అంటాడు అభి. థ్యాంక్ యూ అభి గారు, థ్యాంక్ యూ అంటూ వేద అభిని హక్ చేసుకుంటుంది. అభి వేద అలా చేసేటప్పటికి తను హ్యాపీగా ఫీల్ అవుతాడు. వేద అభిని హక్ చేసుకుని తను వెంటనే సరే అభి గారు, నాకు కింద కొంచెం పని ఉంది, మీ పని మీరు చేసుకోండి, నా పని నేను చేసుకుంటాను అని వేద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదేంటి అలా వెళ్ళిపోతుంది? అయినా తన హస్బెండ్ని తను హక్ చేసుకుంటే తనకేమీ ఫీలింగ్స్ రావట్లేదా? లేకపోతే నాపై తనకు అలాంటి అభిప్రాయం లేదా? నాకైతే తనని ఎందుకు అలా దూరం పెట్టానా అని అనిపిస్తుంది. అయినా టైం గడిచే కొద్దీ మా ఇద్దరి మధ్య చాలా వరకు దూరం తగ్గింది అనే ఆలోచనలో ఉంటాడు. ఆ ఆలోచన నుంచి బయటకు వచ్చి ఆఫీస్ వర్క్ ఉంటే చేసుకుని నిద్రపోతాడు అభి. వేద కూడా గది నుండి బయటకు వచ్చి అదేంటి నేను అలా ప్రవర్తించాను, అభి గారి దగ్గర నేను అంత చనువుగా ఉంటున్నాను, అయినా నా లిమిట్స్లో నేను ఉంటే మంచిది, ఆయన నన్ను భార్యగా అంగీకరించే వరకు నేను నా లిమిట్స్లో ఉండాలి అనుకుంటూ కిచెన్లో పని చేయడానికి వెళ్తుంది వేద. తర్వాత రోజు రాఘవయ్య గారు అలేఖ్యని పిలిచి, అలేఖ్య నువ్వు నీకు నచ్చిన పని చేయి, నేను నీకు అడ్డు చెప్పను, కానీ జాగ్రత్తగా ఉండు, నువ్వు వెళ్ళే దగ్గర అందరూ మంచి వాళ్ళ అయి ఉండకపోవచ్చు, జాగ్రత్త అంటారు రాఘవయ్య గారు. అలేఖ్య సంతోషంగా థ్యాంక్ యూ తాతయ్య అని చెప్పి వెంటనే వేద దగ్గరకు వచ్చి వేదను హక్ చేసుకొని థ్యాంక్ యూ వదిన, థ్యాంక్ యూ సో మచ్, ఈరోజు నుంచి మా అన్నయ్యల కంటే నువ్వే నా ఫేవరెట్ అంటుంది అలేఖ్య. అలేఖ్య సంతోషాన్ని చూసిన వేద సంతోషంగా నవ్వుతూ వేద అభి వైపు చూసి థ్యాంక్ యూ అని సైగ చేస్తుంది. దానికి అభి చిన్న స్మైల్ ఇస్తాడు. ఎందుకంటే తాతయ్య గారిని ఒప్పుకోవడానికి అభి కారణం కాబట్టి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఆడియన్స్తో కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్. థ్యాంక్ యూ.